జై శ్రీకృష్ణ, జై భగవద్గీత. అందరికీ నమస్కారం అండి. పాంచజన్యం అకాడమీ ఒక కొత్త 3-week షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తోంది. దాని పేరు భక్తి యోగం సర్టిఫికేషన్ BYC ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ భగవద్గీతలోని 12వ అధ్యాయం అయిన భక్తి యోగంను ఆధారం చేసుకొని చేయబడిన ప్రోగ్రామ్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క 5 స్పెషాలిటీస్ చెప్తాను. మొదటిది, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆన్లైన్ అండ్ 1-to-1 ప్రోగ్రామ్. 1-to-1 క్లాసెస్ జరుగుతాయి. అంటే ఈ క్లాస్లో ఒక టీచర్ స్టూడెంట్ ఇద్దరు మాత్రమే ఉంటారు. దీని వల్ల లెర్నింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది బాగా ఉంటుంది. సెకండ్ది, ఈ ప్రోగ్రాంలో మీనింగ్స్ ఈ అధ్యాయంలో అంటే భక్తి యోగం అంతా నేర్పుతాము. ఈ అధ్యాయంలో ఉన్న 20 శ్లోకాల యొక్క మీనింగ్స్, ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, అట్లాగే దోషాలు లేకుండా ఉచ్చారణ, అట్లాగే మీనింగ్స్ కూడా చెప్పబడతాయి. థర్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీడే క్విజెస్ కండక్ట్ చేయబడతాయి, మీనింగ్స్ బాగా అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి. ఆ తర్వాత టైం స్లాట్. ఏ టైంలో క్లాసెస్ నిర్వహింపబడతాయి అంటే స్టూడెంట్స్ కెన్ చూస్ దేర్ ఓన్ టైమ్ స్లాట్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్నింగ్ 9 to 9:30 ఒక స్లాట్ చూస్ చేసుకున్నాడు అనుకోండి. ఎవ్రీడే అదే 15 days పాటు ఈ క్లాసెస్ జరుగుతాయి. 3-week ప్రోగ్రామ్ కాబట్టి మండే టు ఫ్రైడే ఎవ్రీడే జరుగుతాయి, ½ an hour పాటు. సో ఏ టైం స్లాట్ అయితే చూస్ చేసుకుంటాడో స్టూడెంట్, అదే టైం స్లాట్లో 15 days క్లాసెస్ జరుగుతాయి, మండే టు ఫ్రైడే. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రాము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇటువంటి సర్టిఫికేట్ ఒకటి స్టూడెంట్స్కి ఇవ్వబడుతుంది, అట్లాగే ఒక మెడల్ కూడా ఇవ్వబడుతుంది. సో ఇది ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకుంటాము అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సో భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగాన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, నేర్చుకుంటాము, శ్లోకాలు నేర్చుకుంటాము, అట్లాగే అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాము. సో అసలు భక్తి యోగంలో ఏం నేర్చుకుంటాము అంటే 4 బ్రాడ్ డివిజన్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే అర్జునుడు అడిగిన ప్రశ్న, భగవంతుణ్ణి అంటే పరమాత్మని నిరాకారంగా పూజించే భక్తుడు గొప్పవాడా లేకపోతే సాకారంగా పూజించే భక్తుడు గొప్పవాడా అని అడిగిన ప్రశ్నకు భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుంటాము. తర్వాత పరమాత్మ యొక్క 8 లక్షణాలను వివరించారు, ఆ 8 లక్షణాలు నేర్చుకుంటాము. ఆ తర్వాత మూడోది, భగవంతుడు భక్తి మార్గాలు 4 భక్తి మార్గంలో 4 సాధనా మార్గాలను వివరించారు, ఆ 4 సాధనా మార్గాలు తెలుసుకుంటాము. ఆ తర్వాత ఒక భక్తుడికి ఉండవలసిన 35 లక్షణాలు వివరించారు, ఆ 35 లక్షణాలు తెలుసుకుంటాము. ఉదాహరణకి 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు 35 లక్షణాలను వివరించారు. మొదటిది ఊరికే తెలుసుకుందాము. మొదటిది 13వ శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి అన్నారు. అంటే ఈ శ్లోకంలో 7 లక్షణాలు చెప్పారు. మొదటిది అద్వేష్ట సర్వభూతానాం అంటే భూతాలు అంటే సమస్త ప్రాణుల్ని కూడా, ఏ ప్రాణిని కూడా ద్వేషించద్దు అని చెప్తున్నారు. మనుషుల్నే కాదు ఇతర జీవుల్ని కూడా, దేన్ని కూడా ద్వేషించకూడదు. అట్లాగే మైత్రి, అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండమంటున్నారు. కరుణ, కంపాషన్తో ఉండమంటున్నారు, అందరి మీద కూడా దయా కంపాషన్ ఉండాలి. ఇది మొదటి లైన్లో 3 లక్షణాలు చెప్పారు. ఆ నెక్స్ట్ లైన్లో నిర్మమః నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి 4 లక్షణాలు చెప్పారు. ఇక్కడ నిర్మమః అంటే దేని పట్ల ఎవరి యందు కూడా మమకారం వద్దు అంటే అటాచ్మెంట్ వదిలించుకోమంటున్నారు. అప్పుడు మనం ఫ్రీ ఫ్లోట్లో వర్క్ చేయగలుగుతాము. తర్వాత నిరహంకారః అంటే ఈగో, నేను అనే ఈగో వదిలించుకోవాలి మనం. ఎట్లా అంటే నేనే పని చేశాను, నా వల్లే ఒక పని జరిగింది, లేకపోతే నా కర్తృత్వ భావం అనేది మనం వదిలేయించేసుకోగలగాలి. ఆ తర్వాత సమ దుఃఖ సుఖః అంటే దుఃఖ సుఖాల్లో ప్రతి వాళ్ళకి కూడా సుఖ దుఃఖాలు అనేది వచ్చిపోతూ ఉంటాయి. సో అటువంటి టైంలో అందరూ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తున్నారు. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినప్పుడు అలాగే బాధ ఎక్కువ పడకూడదు. ఈ రెండిట్లో కూడా సమంగా తీసుకోవాలి. ఎందుకు? అది టెంపరీ కాబట్టి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఆ లాస్ట్కి క్షమి అంటున్నారు. అంటే ప్రతి వాళ్ళకి కూడా క్షమాగుణం ఒకటి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా ఉండగలుగుతారు.
సో భక్తుడు అనేవాడు భగవంతుడికి భక్తుడు ఎలా ఉండాలో ఈ 35 లక్షణాల ద్వారా అని చెప్పారు. నిజానికి ఇది భక్తి అనుకున్నా కూడా ఒక పర్సనల్ అంటే మనం మనుషులుగా బాగుండాలి అన్న ధోరణి కూడా మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా ఈ 35 లక్షణాలు మనం ఎట్లా బతకాలో నేర్పుతాయి. ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. మనం ఒక 7 లక్షణాలు ఇప్పుడు తెలుసుకున్నాము. మిగతావి కోర్సులో జాయిన్ అయితే నేర్పిస్తాము. ఇప్పుడు మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆన్లైన్ కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఆన్లైన్ ఎటికెట్ ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కెమెరా ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు స్టూడెంట్స్ వీడియోలో కంపల్సరీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టీచింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. వాళ్ళ లిప్ మూమెంట్ అది టీచర్స్ బాగా గమనించగలుగుతారు. తర్వాత మా ఫ్యాకల్టీ వచ్చేసి అందరూ కూడా మైసూర్ దత్తపీఠము అలాగే శృంగేరి పీఠము నిర్వహించిన భగవద్గీత ఎగ్జామ్స్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు. సో అందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నేర్పుతారు. అట్లాగే పిల్లల్ని బాగా తీర్చిదిద్దగలుగుతారు భగవద్గీత ప్రొనౌన్సియేషన్కి సంబంధించి. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. ఇంకా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ 2 నంబర్స్కి వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఫీ డీటెయిల్స్ అండ్ అదర్ డౌట్స్ ఈ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము. ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.